Good morning. Good morning. Good morning. Good morning. Okay, let me hear Vijayanagarams. Good morning. Good morning. Good morning. Thank you అండి. సో అప్పటి నుంచి మాట్లాడుతున్నాను, ఎవరు అవి అనుకుంటారు మీరు. సో మై సెల్ఫ్ రంజిత్ సింహ ఫ్రమ్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్. బేసికల్గా నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. 2006లో నా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ. లాటర్ ఇన్ డిఫరెంట్ బిజినెసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మా ఫాదర్ ఒక సూపర్ మార్కెట్ ఉంది, తర్వాత నేను ఒక కేఫ్ పెట్టున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మా మదర్ వచ్చి పొలిటికల్ సైన్స్ లెక్చరర్, స్టిల్ వర్కింగ్, ఇయర్ రిటైర్ అయిపోతారు. ఫాదర్ రిటైర్డ్ బిజినెస్ మ్యాన్. బ్రదర్ వచ్చి ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ అనే కంపెనీకి జనరల్ మేనేజర్గా ఉన్నారు. అండ్ నా వైఫ్ వచ్చి ఈఎన్టీ సర్జన్, తను కదిరిలో వర్క్ చేస్తుంటారు. అండ్ నేను మాత్రం వెస్టీజ్ బిజినెస్ని సీరియస్గా బిల్డ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై సింపుల్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ బిజినెస్ని నేను సీరియస్గా బిల్డ్ చేస్తున్నా అని చెప్పాను. ఆ సీరియస్ అన్న పదాన్ని మీరు ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. సీరియస్నెస్ అంటే ఏంటో చెప్తాను. పెద్ద సీరియస్నెస్ ఏం కాదు, నేను ఎగ్జాంపుల్స్ చెప్తే మీకే ఫన్నీగా అనిపిస్తుంది. సీరియస్నెస్ అంటే ఫస్ట్ ఏంటంటే, ఇట్లాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ మొబైల్ని ఎయిర్ప్లేన్ మోడ్లో కాదు, స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ ఒక్క సీరియస్నెస్ కూడా మీరు డూప్లికేట్ చేయగలిగితే ఈ బిజినెస్లో మ్యాజిక్ జరుగుతుందండి. నేను చెప్పేది చాలా చిన్న టిప్. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే లక్షలు వస్తాయి అని ట్రస్ట్ మీ, మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ఫస్ట్ డిస్ట్రాక్షన్ని ఆఫ్ చేసి పెడతారో, స్విచ్ ఆఫ్ చేస్తారో, మీరు మీటింగ్లో ఉంటారో, మీటింగ్లో ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు. మీటింగ్లో ప్రతి ఒక్కటి ఎందుకు తెలుసుకుంటారు అంటున్నానంటే, అపార్ట్ ఫ్రమ్ మీటింగ్స్ వెస్టీజ్ బిజినెస్లో ఏముంది ఇంకా ఆలోచించారా? మీటింగ్స్ కాకోకుండా వెస్టీజ్ బిజినెస్లో మీరు చేయడానికి ఏమైనా ఉందా? మీరు ఏమైనా ప్రోడక్ట్స్ రీసెర్చ్ చేస్తున్నారా? రేట్ ఏమైనా స్టాంప్ కొడుతున్నారా? స్టాక్ ఏమైనా తీసి పెడుతున్నారా? ఎవరింటికన్నా పోయి ఇస్తున్నారా? కంపెనీ టర్న్ ఓవర్ మీరు ఏమైనా ట్యాక్స్ కడుతున్నారా? లెక్కలు చూసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు వెస్టీజ్ బిజినెస్లో? మీటింగ్స్ ఒకటైనా మేజర్ పని. సో దానికి సీరియస్నెస్ కావాలి. అండ్ ఐ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్ దట్ గోల్డ్ డైరెక్టర్స్ ఫ్యామిలీ అండి. మ్యారేజ్ ఉన్న కూడా ఈ మీటింగ్లో ఉన్నారంటే ఐఎమ్ సీయింగ్ దట్ కౌన్సిల్. I really hats off that. That is what called seriousness is. నేను ఆ సీరియస్నెస్తోనే బిజినెస్ చేశానండి. సీరియస్నెస్తో బిజినెస్ చేస్తే నా ఎండ్ రిజల్ట్ చెప్తాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ 282 రూపాయలు. యాక్చువల్లీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ చాలా పెద్దది. అందరికీ 32 రూపాయలు, 72 రూపాయలు, 62 రూపాయలు వచ్చే వాళ్ళు ఉన్నారు. నాకు ఎందుకు 282 రూపీస్ వచ్చిందంటే, నేను ఫాస్ట్ ట్రాక్ 8% అయినా ఫస్ట్ మంత్, అందుకని ఎక్కువ కనబడింది. నా ఇప్పుడు ఎండ్ రిజల్ట్, నా యావరేజ్ ఇన్కమ్ ఇప్పుడు వచ్చి 1 lakh అండి. All this happened because of the term seriousness. అండ్ ఎందుకు సీరియస్నెస్గా చేయాలంటే 1 lakh వస్తుందని కాదు. ఐ గివ్ సమ్ లాజిక్. మనము 25 years దగ్గర మన కెరియర్ స్టార్ట్ చేస్తాము. 30 years వరకు జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటాం. మనకు కొంచెం స్టెబిలిటీ వస్తుంది 30 years దగ్గర, మన ఏజ్ 30 ఉన్నప్పుడు. అక్కడి నుంచి 30 years మన ట్రావెల్ ఉంటుంది, అవునా? అదే కదా లైఫ్. ఆ 30 years ట్రావెల్లో మీరు డాక్టర్స్ని, లాయర్స్ని, ఇంజనీర్స్ని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, వాళ్ళని, వీళ్ళని, బిజినెస్ పీపుల్ని, సెల్ఫ్ ఎంప్లాయ్ ఎంటర్ప్రెన్యూర్స్ని, రియల్టర్స్ని అందరినీ చూసింటారు. చూసినారు లేదా? వాళ్ళందరూ మీ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళ ఎండ్ రిజల్ట్ మీకు నచ్చిందా? లేకపోతే వెస్టీజ్ బిజినెస్లో 5 years చేస్తే వచ్చే ఎండ్ రిజల్ట్ నచ్చిందా? వాళ్ళ ఎండ్ రిజల్ట్ గురించి నేను మాట్లాడను. వాళ్ళంతా మన చుట్టుపక్కలే ఉన్నారు. మన ఫాదర్ ఉన్నారు, మన మదర్ ఉన్నారు, పిన్ని, పెద్దనాన్న అంతా ఉన్నారు. అది ఎండ్ రిజల్ట్ అక్కడ వాళ్ళది. వెస్టీజ్ బిజినెస్లో ఎండ్ రిజల్ట్ ఏంటి? ఎవ్రీ మంత్ 9th చెక్స్ వస్తాయా వాట్సాప్ గ్రూప్లో? 20 lakhs, 22 lakhs, 35 lakhs, 2 lakhs, 3 lakhs, 4 lakhs. ఏ ఎండ్ రిజల్ట్ కావాలి? ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు సీరియస్గా చేయాలని?
బయట ఎండ్ రిజల్ట్ కనబడుతుంది, ఇక్కడ ఎండ్ రిజల్ట్ కనబడుతుంది. వాట్ రిజల్ట్ యూ వాంట్? మనం ఎక్కడ సీరియస్గా ఉండాలి? నాకు ఆ క్లారిటీ అర్థమైంది ఆ రోజే, అందుకే సీరియస్గా చేసిన. ఆ క్లారిటీ నాకు ఎప్పుడు అర్థమైందంటే మీలాగా ఇట్లా ఒక మీటింగ్లో వచ్చి కూర్చున్నప్పుడు అర్థమైంది. దట్స్ వై మీటింగ్స్ ఆర్ హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఎవ్రీ లీడర్ ఇన్ ద బిజినెస్ born out of a meeting. ఈ మీటింగ్ల ద్వారానే మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ మాత్రమే మీరు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటి సార్, 5 yearsలోనే అంత అమౌంట్ వచ్చేస్తుందా? 100% వస్తుందండి. దాదాపు ఒక 10-15 years బ్యాక్ వెళ్తే, ఒక 10 years బ్యాక్ వెళ్తే ఒక చిన్న గుంత తవ్వాలంటే 10 to 15 people వచ్చి ఒక వారం రోజులు పని చేస్తే గుంత తవ్వేవాళ్ళం. ఇప్పుడు 2 నిమిషాలు జేసీబీ వస్తుంటే తోలిపోద్ది. అవునా? వెస్టీజ్ ఈజ్ లైక్ జేసీబీ. తర్వాత సుజీత్ వాస్ టాకింగ్ అబౌట్ సమ్ నెగటివ్స్ అన్నమాట. ఎస్ అంటారు, నో అంటారు, రిజెక్షన్స్ అది ఇది అని. యాక్చువల్లీ ఐ విల్ టెల్ సమ్ ఫనీ వే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నిమ్మకాయ పుల్ల ఉందని అని కంప్లైంట్ చేస్తే ఏమంటారు మీరు? వాట్స్ యువర్ ఆన్సర్? నిమ్మకాయ పుల్లగా ఉంటారా బాబా, అందరూ తెలిసింది, నువ్వు చెప్పేది ఏంది, నువ్వు కామెంట్ చేస్తా అది పిచ్చానికి అంటావా లేదా? వెస్టీజ్ బిజినెస్ లో కూడా నో చెప్పడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్. చెప్తారు, రిడిక్యూల్ చేస్తారు, కామెంట్ చేస్తారు, బిజినెస్ లో వస్తారు, వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. నిమ్మకాయ అంతే. దాని గురించి మనం కంప్లైంట్ చేసిన అవసరమే లేదు. దట్ ఈస్ వెరీ క్వైట్ కామన్. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిజినెస్ లో ఏ ఫ్యామిలీ మెంబర్ లేడు, రిలేటివ్ లేడు, ఫ్రెండ్ లేడు. మరి నేను ఎట్లా ఇక్కడికి? ఆల్ మై ఫ్రెండ్స్ నో హౌ మచ్ ఐఎమ్ మేకింగ్. అందరికీ తెలుసు. అందరు అడుగుతున్నారు, బాగా చేస్తున్నావు అంటారు కదరా, బాగా వస్తుంది కదరా అని. వాళ్ళు స్టార్ట్ చేయలేదే. నేను మరీ కూడా వాళ్ళకి ప్లాన్ ఏమన్నా చెప్పాలా? అంతే, అది నేచర్ అంతే. స్టిల్ యూ కెన్ కమ్ హియర్, స్టిల్ యూ కెన్ మేక్ మనీ అండ్ that is the beauty of this business. And coming to products in the business, products యొక్క క్వాలిటీ గురించి సింపుల్గా చెప్తాను. నేను రైట్ నౌ నేను యూజ్ చేస్తున్న మొబైల్ ఇండియా కాదు, నేను యూజ్ చేస్తున్న స్పెక్టికల్స్ ఇండియా కాదు, ప్రాబబ్లీ మైక్ కూడా ఇండియా కాకపోవచ్చు, నా బ్లేజర్ కూడా ఇండియా కాకపోవచ్చు, నా షూ కూడా మేడ్ ఇన్ ఇండియా కాదు. ఇప్పుడు కొత్తగా మొబైల్స్ ఏవో వస్తున్నాయి మేడ్ ఇన్ ఇండియా అని, అవి అసెంబుల్డ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా అనే మొబైల్ లేదు. వై? బికాస్ దాంట్లో యూజ్ చేసే ఏ చిప్ సెట్ అయినా చైనా నుంచి రావాల్సిందే. ఇదర్ ఇట్ ఈస్ మెడిటెక్ ఆర్ స్నాప్డ్రాగన్. అవునా? దర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. అట్లాగా రైట్ నౌ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వేరే కంట్రీస్లో సేల్ అవుతున్న ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? మేబీ అమూల్, ఎన్టీఆర్, టాటా ఎక్సెట్రా. ఇంకా కావాలంటే మీరు గూగుల్ చేస్తే ఇంకో 5-6 పేర్లు తెలుస్తాయి. అవునా? అన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకొని మనీ చేసుకుంటున్నాను. బట్ నేను ఈరోజు మార్నింగ్ స్నానం చేసిన అష్యూర్ షోపు దుబాయ్లో యూజ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన సోప్ దుబాయ్లో సేల్ అవుతుందంటే ప్రోడక్ట్లో క్వాలిటీ ఉన్నట్ట లేనట్ట? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ష్యూర్. అండ్ కమింగ్ టు ద కంపెనీ, 14-15 years గ్యాప్లో 1850 crores టర్న్ ఓవర్ చేసి 7 countries-లోకి ఎంటర్ అయిన ఒక ఇండియన్ కంపెనీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఫైన్. అండ్ మీరు స్టార్టింగ్ ఇక్కడ నుంచి బ్రాంచ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు, అప్లయన్స్ సపోర్ట్ చాలా బాగుంది, చాలా సపోర్ట్ చేశారు. నేను ట్రావెల్ అవుతాను, స్విఫ్ట్ కొంటాను, May 5th కార్ కొంటాను అని ఆల్ దీస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ టెల్లింగ్. వాట్ యు అండర్స్టూడ్? రైట్ ప్రోడక్ట్స్, రైట్ అప్లయన్స్, రైట్ బిజినెస్ అండ్ రైట్ మీటింగ్. We are blessed. And నేను ఈ బిజినెస్ లో ఇక్కడికి రావడానికి
నేను చేసిన వర్క్ ఏంటో చెప్తాను. ఫస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ చూసిన తర్వాత 2-3 ప్లాన్స్ మా అప్లైన్ చెప్తుంటే మొబైల్తో రికార్డ్ చేసుకున్నాను. దాన్ని ఇంటికి వెళ్ళి విని ఈ ప్లాన్ ఇంకా ఈజీగా ఎట్లా చెప్పచ్చు, ఇంకా బాగా ఎట్లా చెప్పచ్చు అని నేను కొంచెం అనలైజ్ చేసుకొని నేను చెప్పడం మొదలు పెట్టినానండి. I didn't depend upon my upline. That is the first best thing I have done in the business. And ఎప్పుడైతే మీ కార్ని మీరు డ్రైవ్ చేస్తారో అప్పుడే మీరు ఫాస్ట్గా జర్నీ చేస్తారు, అప్పుడే మీ కార్ బాగా ఉంటుంది. నా కార్ ఎవరైనా డ్రైవర్కి ఇచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట, ఎత్తబోతాడేమో అని. నాకు అప్లైన్ కూడా అట్లే, నా కార్ నేనే దొరుకుంటా. That is my style. Own plan, own product, own C&D is the first key in the business. And మా మామూలుగా మనం అప్లయన్స్ చెప్పేటవన్నీ వినము, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. నేను కూడా ఇన్లే, మా అప్లైన్ మల్లికార్జున సార్ చెప్పాడు, నేను ఇన్లేదు. అప్పుడు నేను స్టార్ డైమండ్ అయిన తర్వాత అప్పుడు ఇంకే బాగుంటుంది కదా అనిపించింది. అదేం తెలుసా చెప్పంటారా? మీరు మాత్రం వినాల్సిందే, ఇప్పుడు నాలా చేయడానికి లేదు. అదేంటంటే రంజిత్ బిజినెస్లో స్టార్ట్ అయితే నువ్వు ప్రోడక్ట్ నేర్చుకున్నావు, ప్లాన్ నేర్చుకున్నావు, టకటక చేసుకుంటూ పోతున్నావు, బట్ ఈ పని కూడా చేయాలంటే నేను ఇన్లే. ఆ పని ఏంటంటే మీరు బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రోడక్ట్ ప్లాన్ నేర్చుకున్న తర్వాత మీరు 3 months టైం తీసుకోండి, 2 months తీసుకోండి, 4 months తీసుకోండి, 5 months టైం తీసుకోండి. మీరు అందరు చేయాల్సిన పని ఏంటంటే యాక్టివ్ 6 different legs ని స్పాన్సర్ చేయాలి. ఫస్ట్ everybody should have 6 working legs. 6 working leg ఆర్గనైజేషన్స్ అంటే 6 ఆర్గనైజేషన్స్ నుంచి మనకు వాల్యూమ్ వస్తుండాలి. 6 ఆర్గనైజేషన్స్ లో ప్లాన్ చెప్పే వాళ్ళు ఉండాలి. 6 ఆర్గనైజేషన్స్ నుంచి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉండాలి. ఇది చేయమన్నాడు ఆయన, నేను ఇన్లే. అందుకనే నేను ఇంకా డైమండ్ డైరెక్టర్లోనే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా క్రౌన్స్ అయిపోయినాడు. మీరు వింటారా? వినరా? క్రౌన్ అయితే ఇల్లు కట్టించుకోవచ్చు, చూసుకొని వస్తుంది. అవునా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత స్టార్ట్ చేసినాము, టక్కటక్కగా ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోయినాము. అండ్ అనదర్ మేజర్ థింగ్, నేను ఈ లెవెల్ కావడానికి నేను ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ వీక్లీ మీటింగ్స్ అన్నమాట, వితౌట్ అప్లైయింగ్ సపోర్ట్. అంతా నేనే. ఓకే, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే ఒక సిఎంటే జరుగుతుంది నా టీంలో. ఇప్పుడు నేను లేకపోయినా జరుగుతుంది, అర్థమవుతుందా? సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో, మీకు కరెక్ట్ అనిపిస్తే యూ కెన్ డూప్లికేట్ మై స్ట్రాటజీ. ఫస్ట్ ఏం చేశాను, నేను ప్లాన్ ప్రొడక్ట్ నేర్చుకున్నాను, అవునా? తర్వాత అప్లైన్ ఏం చేయమన్నాడు, 6 యాక్టివ్ వర్కింగ్ లెగ్స్ చేసుకోమన్నాడు. థర్డ్ ఏంటి, వీక్లీ మీటింగ్స్. అండ్ ఇట్లాంటి సిఎన్టీస్ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా డెఫినెట్గా నేను అటెండ్ అయ్యి నా టీంని అటెండ్ చేయిస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ చేసేవాళ్ళు. అనదర్ నాది బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. అప్ లైనా, డౌన్ లైనా, క్రాస్ లైనా, వాళ్ళ వీళ్ళని చూడను. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ లెర్నింగ్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటాను. ఏదైనా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఫస్ట్ రంజిత్ అర్థం కావాల్సిందే. నా వైఫ్ డాక్టర్, అన్ని అర్థమైతే ఏమనుకుంటారు, నేను సీవక్తానంటే ఏమో ఐడియా ఉందంటే అంటే ఏంది అని. డాక్టర్ అంటే కూడా అన్ని తెలిసిన అవసరం లేదు. సీరియస్లీ దే ట్రీట్ ఇల్నెస్, వీఆర్ టాకింగ్ అబౌట్ వెల్నెస్. అది వేరే ఇండస్ట్రీ, ఇది వేరే ఇండస్ట్రీ, సంబంధమే లేదు. ఈవెన్ డాక్టర్స్ అర్థం కాని విషయాలు కూడా వీఆర్ టాకింగ్ అనమాట. చాలా మంది డాక్టర్స్ ఒమేగా 3 అంటే కూడా ఏదో తెలుసు, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి తెలిసింది అనుకోండి. సో వీఆర్ ఇన్ రైట్ ఆపర్చునిటీ, రైట్ బిజినెస్. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన పనులన్నీ మీరు సేల్స్గా చేయగలిగితే డెఫినెట్లీ మీరు కూడా నా స్టేజ్కి రాగలరు. అండ్ తర్వాత ఈ బిజినెస్లో ఎండ్ రిజల్ట్ మనీ ఒకటే కాదండి, మీకు ఫినాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది. ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటి, మనము యాక్టివ్గా లేకపోయినా కూడా మనం వస్తున్న ఇన్కమ్ ఆగకుండా రావడం. అవునా? ఐడియా ఉందా? దట్ ఈస్ ద హోల్ పాయింట్ అన్నమాట, పాసివ్ ఇన్కమ్ అంటారు. నాకేం జరిగిందంటే నేను 2019లో ఐ వాజ్ ఇన్ ఫారిన్ ట్రిప్. నేను నా వైఫ్ వెళ్ళాను, ఇట్స్ పర్సనల్ ట్రిప్. శ్రీలంకలో చిన్న అడ్వెంచర్ చేస్తున్నాగా మైనర్ యాక్సిడెంట్ జరిగింది.
ఇండియాకి వచ్చి నేను దాదాపు 1.5 month రెస్ట్లోనే ఉన్నాను. ఫస్ట్ వీక్ ఏమో వెళ్ళాను, ఇండియాకి వచ్చేసినాను, రెస్ట్ తీసుకున్నాను. ఆ మంత్ అయిపోయిన విషయం కూడా నాకు తెలియదు. అక్కడ పాయింట్ ఏంటంటే మీకు అర్థం కావాల్సింది, ఆన్ దట్ మంత్ ఐ మేడ్ మై హైయెస్ట్ ఇన్కమ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకు సాధ్యమైంది ఇది? బికాస్ నేను సీరియస్గా చేసిన వర్క్, ఆటో పాటతో చేయలే, ఫ్రీ టైంలో చేయలే, ఫ్రీ టైం తెచ్చుకొని చేసిన, అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలి. అండ్ అది అక్కడ అయిపోయిన తర్వాత డ్యూ టు మై వైఫ్స్ ప్రొఫెషనల్ ప్రెషర్ నేను ఫీల్డ్ వర్క్లో చాలా ఇన్యాక్టివ్ అయిపోయాను అనమాట. ఫీల్డ్ వర్క్ చేయడానికి నాకు టైం కుదిరేది కాదు, కంప్లీట్లీ ఆఫ్ ఇన్ ద బిజినెస్, బట్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అనమాట. బిజినెస్ పీపుల్తో మాట్లాడడం, ఆఫర్స్ సెండ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఫీల్డ్లో ఇన్యాక్టివ్ ఉన్నాను దాదాపు ఒక 4-5 months. అప్లయన్స్తోనూ మాట్లాడలేదు, కాంటాక్ట్లో లేను, టీమ్ మెంబర్స్తోనూ కాంటాక్ట్లో లేను, నా సైట్ టీమ్స్తోనూ కాంటాక్ట్లో లేను. నేను ఏమీ చేయలేదు. ఇంటికి కావాల్సిన సెల్ఫ్ పర్చేస్ ప్రొడక్ట్స్ కూడా మా ఫాదర్ మదర్ పోయి కొనుక్కున్నారు. ట్రస్ట్ మీ, యూ డోంట్ బిలీవ్, ఏ మంత్ కూడా నా ఇన్కమ్ తగ్గలేదు, పెరుగుదలే పోయింది. రీజన్ ఏం తెలుసా? సీరియస్నెస్. నేను అందుకే సీరియస్నెస్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోమన్నా. దీస్ ఆర్ ద రీజన్స్. మీరు సీరియస్గా చేయగలిగితే దిస్ విల్ బి ద ఎండ్ రిజల్ట్. నేను నా చిన్న 3 years జర్నీలోనే వెన్ ఐఎమ్ టేస్టింగ్ ద ఫ్రూట్స్, నేను దీన్ని 7 years 10 years సీరియస్గా చేస్తే, హలో ఐ రెడీ మై పాయింట్? ఎవరన్నా విజిట్ చేస్తారంటే ఎవరే ఇన్ని పాయింట్స్ చెప్పినా నేను సార్ అడిగి వేసుకొని వస్తాను సార్. అంటే మీరు నేను చెప్పిందంతా మీకు బాగా అర్థం చేసుకున్నారు, మర్చిపోయినారు విజిట్ చేయడం అని నేను అనుకున్నా, ఫస్ట్గా తీసుకుంటాను కానీ. ఓకే, సో దట్ ఈస్ మీ అండ్ దట్ ఈస్ మై టెస్టిమోనియల్ ఇన్ వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. నెక్స్ట్ కమింగ్ లెవెల్ ఈస్ కాల్డ్ క్రౌన్ డైరెక్టర్స్. మనము ఇప్పుడు ఎవరో మొమ్మాటని విసిగేశారంట. నిజంగా చేశారా? థ్యాంక్ యూ అండి, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్. సో నెక్స్ట్ ఈస్ క్రౌన్ డైరెక్టర్స్. మనము డైరెక్టర్ అయిన తర్వాత నేను 6 యాక్టివ్ లెగ్స్ అని చెప్పాను కదా, ఆ 6 యాక్టివ్ లెగ్స్ కి మనం బాగా సపోర్ట్ చేసి ఆ 6 యాక్టివ్ లెగ్స్ ని మనము డైరెక్ట్ లెవెల్ తీసుకురాగలిగితే మనల్ని క్రౌన్ డైరెక్టర్స్ అంటారు. ఆల్మోస్ట్ మన బిజినెస్ ప్లాన్ లో ఉన్న అన్ని ఫండ్స్ వచ్చేస్తాయి వీళ్ళకి. దే గెట్ మనకు స్పెషల్ రికగ్నిషన్ కంపెనీ దగ్గర నుంచి. కంపెనీ ఏం ఈవెంట్ స్టార్ట్ చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ దే టాప్ ఓన్లీ టు క్రౌన్ డైరెక్టర్స్, అండ్ మీరు డైరెక్ట్ గా కంపెనీతో కూడా అసోసియేట్ కావచ్చు. దర్ ఆర్ లాట్ అదర్ పర్క్స్ అనమాట. సో క్రౌన్ డైరెక్టర్ అనేది మనకు ఇట్స్ డ్రీమ్ లెవెల్ అనమాట, వేర్ వీ కెన్ ఈజీలీ మేక్ 1.5 lakhs నుంచి 2 to 3 lakhs వరకు చేసుకోవచ్చు. అండ్ వీఆర్ కంప్లీట్లీ బ్లెస్డ్ అండి. ఈరోజు మనకు వీ హ్యావ్ 2 క్రౌన్ డైరెక్టర్స్ ఇన్ దిస్ హాల్. I need a big round applause for all the crown directors. Happy welcome all crown directors on the stage, please. Aditya, very Aditya. Sir, applause, all good. సో మన క్రౌన్ డైరెక్టర్స్ ని రికగ్నైజ్ చేయాల్సిందిగా నేను రవికాంత్ గారిని కోరుకుంటున్నాను. క్లాప్ క్లాప్ క్లాప్.
సో ఇప్పుడు మన స్టేజ్ అంతా క్రౌడెడ్ స్టేజ్ చేద్దాం. సో లెట్స్ రాక్. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఎందుకంటే చాలా మంది లేడీస్ ఉన్నారు కదా ఈ బిజినెస్ లోను. ఈ బిజినెస్ లోనండి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి లేడీస్ 3 lakhs ఉన్నారండి. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలం కదా. అందుకని హ్యాపీ ఉమెన్స్ డే ఇంకోసారి చెప్తున్నారు అనమాట. ఇంకో ఫ్యామిలీ ప్యాక్ అండి. ఆవిష్య ఎంబీఏ కూడా చేశాడు. ఫస్ట్ లేడీస్ కి బాగా ఇష్టమైంది ఏంటో చెప్పండి. షాపింగ్ కదా. నాకైతే చాలా ఇష్టం. వెళ్తాము, చూస్తాము, తర్వాత ఏం చూస్తాము, ట్యాగ్ చూస్తాం కదా. అది నాకు నచ్చలేదు. ట్యాగ్ చూడకుండా ఉండాలంటే వెస్టేజ్ చేయాలి. అందుకని విజయ్ గారు చెప్పారు 200 తులాలు గోల్డ్ తీసుకోవాలి ఇద్దరు అమ్మాయిలు. కానీ నా డ్రీమ్ కూడా అదే సేమ్ అనమాట. నా వాళ్ళకి ఒక 100 తులాస్ పెట్టాలి, నా కూతురు ఒక 100 తులాస్ పెట్టాలి, నేను కూడా 100 తులాస్. విజయలక్ష్మి తనకి చెప్పలేదు అనమాట. నాకైతే నాకు కావాలండి, నాకు చాలా ఇష్టం కూడా ఉంది. అందుకని బిజినెస్ చేయాలండి మనం. లేడీస్ చాలా మంది జెంట్స్ వచ్చారు. లేడీస్ కూడా బాగా ఎంకరేజ్ చేయండి జెంట్స్ని. జెంట్స్ చేస్తే లేడీస్ ఎంకరేజ్ చేయండి, లేడీస్ చేస్తే జెంట్స్ ఎంకరేజ్ చేయండి. ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇంకోటి ఏంటంటే 18 years నుంచి కూడా ఎవరైనా చేయొచ్చు ఈ బిజినెస్ని. అమ్మాయి చేయొచ్చు, అబ్బాయి చేయొచ్చు. ఓల్డ్ ఏజ్ 70 years వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా మంది మన టీంలో ఉన్నారు కూడా. అంటే దీనికి బిజినెస్కి కావాల్సింది ఓన్లీ ఏంటంటే పెట్టుబడి, డ్రీమ్ అండి. డ్రీమ్ మనకి ఏదైతే డ్రీమ్ అవ్వకుండా ఉండిపోయిందో, అయ్యో అవ్వట్లేదని ఫీల్ అవుతున్నామో, అది ఫీల్ఫుల్ అవ్వాలంటే డెఫినెట్గా బిజినెస్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం అండి. డ్రీమ్ అంటే నాకు అన్ని డ్రీమ్సే. నాకేంటంటే చాలా మందికి బట్టలు ఇంట్రెస్ట్, గోల్డ్ ఇంట్రెస్ట్, లేదా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్రెస్ట్ కదా. నాకైతే అన్ని ఇంట్రెస్టే. అన్ని నీట్గా ఉంచుకోవడం ఇంట్రెస్ట్, ఏది చూసినా కొనుక్కోవడం ఇంట్రెస్ట్. అలాగే శ్రీనివాస్ గారు అడగాలంటే మాటికి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కూడా. మనం హెల్ప్ చేస్తాం అనుకోండి ధైర్యంగా అడగచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఈ బిజినెస్ మేము హెల్ప్ చేస్తున్నాము. డెఫినెట్గా రండి, ఏ డ్రీమ్ ఉన్నా కూడా ఫిల్బుల్ చేసుకోవచ్చు. అందుకని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా మంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళు మిస్ అయ్యారని. డెఫినెట్గా నెక్స్ట్ టైం ఏమైనా చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. డెఫినెట్గా డ్రీమ్స్ అని కూడా ఫిల్బుల్ చేసుకుంటారు అనమాట. మన great upline, he is the one of the best leader in India. Please give him very big hand. Intana, please. Give him very big hand, please. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక స్టార్టింగ్ ఆ పీపీటీ చిన్న రప్చర్ అయితే దానివల్ల ఆపేసాము. ఓకే, సారీ దాని గురించి. ఇంకోటి సార్, నేను కంప్లీట్ గా బీకామ్ ఫైనాన్స్ స్టూడెంట్. నేను కంప్లీట్ గా నా డిగ్రీ వచ్చేప్పటికి ఫైనాన్స్ చేసి వచ్చాను. నేను లైక్ బీకామ్ గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్ లో చేశాను. అప్పటికి నా పాస్ అవుట్ 3 years కంప్లీట్ అయ్యేప్పటికి నేను ఏంటంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, అంటే 56%. అంటే ఎవరైనా ఎంబీఏకి చేద్దామంటే సీట్ ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు కదా. కాకపోతే మా డాడీకి తప్పలేదు, ఎందుకంటే మా నాన్నగారు కాలేజీలో పనిచేస్తున్నారు కాబట్టి నాకు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఒక మాట చెప్పాను, నాకు నా పరువు తీయగరా నువ్వు అని. భయపడ్డారు అసలు నిజంగా పాస్ అవుతారా లేదనేసి. కాకపోతే నాకు నా ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, సార్ లైఫ్ మీద మనకు ఒక కెరియర్ ఉండాలి, కొద్దిగా మనం కష్టపడాలి. కష్టపడకపోతే మనం పైకి రాలేము ఖచ్చితంగా కదండి. దానికి ఖచ్చితంగా మనకి ఏం కావాలి? లర్నింగ్స్ కావాలి, నేర్చుకోవాలి. నేర్చుకొని కొద్దిగా ముందుకెళ్ళాలంటే మనం చాలా రకరకాల కోర్సెస్ లో మనం స్ట్రెంగ్ అవ్వాలి. మనలో మనం పర్సనల్ గా స్కిల్స్, కమ్యూనికేషన్, ఎవరితో మాట్లాడినప్పుడు మనం ప్రాపర్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా
ఆ టైం నాకు ఎంబీఏలో నేను చాలా నేర్చుకున్నాను సార్. ఎందుకంటే పర్సనల్గా మా డాడీతో పాటు ఉన్నాను 2 years ఏలియన్ గారితో ఉండడం వల్ల నేను ఆ ఎంబీఏ నేను క్లోజ్ అయ్యేప్పటికి 82% పాస్ అవుట్ అయ్యాను సార్. అంటే 82% నేను పాస్ అవుట్ అంటే నా మొత్తం నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ లో నా 82% ఫస్ట్ టైం చూసాను నేను. అంతవరకు నేను బిలో 60 ఉండేవాడు నేను సార్. ఇంకోటి ఏంటంటే సార్, దాని తర్వాత ఎంబీఏ అయింది. ఎంబీఏ అయిన తర్వాత చాలా మంది జాబ్ కోసం వెళ్తారు, నేను కూడా అలాగే వెళ్ళాను సార్. జాబ్ కోసం వెళ్ళేటప్పుడు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. నాకు కూడా కాంపిటీషన్ వచ్చింది సార్. నేను ఫస్ట్ పర్సన్ మొత్తం మా క్లాస్ లో హైయెస్ట్, అంటే నా ప్యాకేజ్ వచ్చేప్పటికి సార్ పర్ మంత్ నేను 42,000 తీసుకున్నాండి. 42,000 ప్లస్ నాకు మొత్తం వర్క్ వచ్చేప్పటికి పర్ మంత్ 50 lakhs టర్న్ ఓవర్ చేయాల్సి వచ్చేది కంపెనీకి. నేనేంటంటే ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీ లెగ్రాండ్ లో వర్క్ చేశాను. ఆ టైం నాకు ఒకటి అనిపించింది, అంటే నేను ఎవరికో చేస్తుంటే నాకు ఎంత ఇస్తున్నారు అట్లా 0.9% ఇస్తున్నారు. అంటే నా వర్క్ అంతా ఆ దగ్గర పెట్టేస్తున్నాను, నా జ్యూస్ అంతా ఇచ్చేస్తున్నాను. నాకు ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీల్ వచ్చింది. మీకు జాబ్ అంటే క్లారిటీ కదా సార్, ఎడ్యుకేషన్ ఉంది. జాబ్ అంటే జ్యూస్ ఆఫ్ బాడీ నుంచి మొత్తం జ్యూస్ కిందేస్తారు సార్. ఆ ఒక్కటే నాకు బాగా పాయింట్ బాగా ఎక్కింది. ఇక్కడ మనం వెజిటేబుల్ బిజినెస్ చేసుకుందాం, ఇంకా జాబ్ పక్కన పెడదాం, ఫుల్ టైం చేద్దాం, ఒక కెరీర్ ఇక్కడ బిల్డ్ చేద్దాం అనేసి డాడీతో హ్యాండ్స్ కలిపాను సార్ ఏలియన్ గారితో. ఎప్పుడైతే ఏలియన్ గారితో హ్యాండ్స్ కలిపానో నేను చాలా చాలా నేర్చుకుంటాను సార్. ఇప్పుడు కూడా నేను కంప్లీట్లీ లర్నింగ్. అంతేకాకుండా సార్ నేను లాస్ట్ మీరు 1 week నుంచి నన్ను చూస్తూ ఉంటారు మీరు వాట్సాప్ లో, కరెక్టేనా సార్? ఫోటోస్ లో కనబడుతున్నా? ఎక్కడి నుంచి చెప్తున్నాను సార్, నాది ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మార్నింగ్ 5 లెగుతాం, 6 కి ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం, నైట్ మళ్ళీ 11 వద్దాం. బాగుందా సార్? బయట జాబ్ చేస్తే చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి నేను 20-25 లోపు సార్ గట్టిగా చేద్దాం. దాంతో పాటు ఒక గోల్ పెట్టుకొని సార్ ఈ ఆగస్ట్ లో కార్ తెద్దాం అనుకుంటున్నాం సార్. 20 lakhs కార్ కార్ తీసుకుని ప్లాన్ లేకపోతే ఎలా ఉంటుంది సార్? ఒక 24 years ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళి ప్లాన్ చెప్తుంటే కార్లో నేను నా డబ్బుతో వచ్చి కార్ కొనుక్కున్నాను, మీరు కూడా కొనుక్కోగలరు ఒక నమ్మకం ఇస్తుంది. ఎంత బాగుంటుంది సార్? సార్ ఇక్కడ నుంచి ఒక మాట చెప్తున్నాను సార్. 2025 సార్ మన టీమ్ లో వచ్చేపాటి సార్ ఆల్మోస్ట్ 100+ లగ్జరీ కార్స్ ఉంటారు సార్. అది మీరే ఉండాలని మాకు కోరుతున్నాను సార్. ఫస్ట్ ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అందరూ పాట అవ్వాలని మేము చాలా చాలా ఆశిస్తున్నాం సార్. లవ్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి సో నా పేరు ఏలియన్ శ్రీనివాస్. అంటే నేను యాక్చువల్గా మై ఇంజనీరింగ్ BE మెకానికల్ అండ్ MBA మార్కెటింగ్ అండ్ PhD, అంటే నాకు ఇప్పుడు సబ్మిషన్ లో ఉంది PhD డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ ఇండస్ట్రీలో నాకు PhD అండి. అదే కొంచెం థియరిటికల్ మీరు మాట్లాడతాం మీతో నేను, అంటే ఎందుకు ఈ బిజినెస్ చేయొచ్చు అని. రైట్, యాక్చువల్గా నేను మొన్న ఒక మీటింగ్ అయింది UCD అండ్ అబౌవ్ మీటింగ్ లో నేను కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట. వెస్టీజ్ రైజ్ అని రాస్తున్నారు, RISE అని. మనం చాలా మంది అడిగారు ఫోన్ చేసి ఏంటి రైజ్ అని. రైట్, సో నేను కూడా యాక్చువల్లీ నేను I asked some people and went to meeting and then I came to know అండి. రైట్, ప్రాబ్లీ ఈ 4 areas మాట్లాడతాను. ఓకే, ఇవాళ మాట్లాడదాం అసలు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, గమనించండి ఒకసారి. లాస్ట్ ఇయర్ 2019 ఎండింగ్ కి ఇండస్ట్రీ 13,000 crores అండి. 13,000 కోట్ల ఇండస్ట్రీ ఇది. ఎంతండి? 13,000 crore ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ 2025 కి 64,500 crores అవుతుంది. ఎంత? 64,500 crores. అంతవరకే తెలుసు మనకి. ఎందుకు తెలుసు అంటే అంతవరకే మనకి రీసెర్చ్ జరిగింది, అంతవరకే ఇన్ఫర్మేషన్ ఉందని. మీరు ఎవరు నేను చెప్పడం కాదు, ఇది KPMG అండ్ FICCI ఆల్మోస్ట్ 3 years రీసెర్చ్ చేశారు. మొత్తం రీసెర్చ్ చేశారు అక్రాస్ ఇండియా. ప్రతి స్టేట్కి వెళ్ళి చాలా పెద్ద హ్యూజ్ డేటా తీసుకొని దే వర్క్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ ప్లేస్కి వర్క్ చేశారు. అండ్ దే కేమ్ అవుట్ విత్ రిపోర్ట్ అండ్ ఈ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేశారండి. అండ్ 2016 సెప్టెంబర్ 12 మనకి గైడ్లైన్స్ వచ్చాయి. ఇది ఇప్పుడు కంప్లీట్లీ లీగలైజ్ బిజినెస్, దీని సెపరేట్ లా ఉంది ఇప్పుడు. అండ్ 16 రాష్ట్రాల్లో దీని జియోస్ వచ్చాయండి. హ్యూజ్ ఇండస్ట్రీ. చాలా మందికి ఏంటంటే ఇండస్ట్రీ తెలియక ప్రాబ్లం అండి. ఓకే, ఈ బిలీవ్ దట్ ఇదే తెలియక ప్రాబ్లం ఉంటుంది, ఇగ్నోరెన్స్ అనండి. రిజల్ట్ ఆఫ్ కేసు అంటే ఇగ్నోరెన్స్ వల్ల ప్రాబ్లం అంతా పడేది. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, వెరీ బిగ్ ఇండస్ట్రీ. అండ్ చాలా మందికి ఏంటంటే 2025 అంటే ఈ 5 years ఓకే ఒక మంచి ప్లాట్ఫామ్ వేసుకోవడానికి టైం అండి. 30 తర్వాత ఏమవుతుంది?
అది మీకు అర్థం కావాలంటే ఏం జరుగుతుందో మిగతా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, మలేషియాలో బిజినెస్ టర్న్అవుట్ తీసుకుంటే ఇప్పుడు ఇయర్ కి మలేషియా చాలా చిన్న కంట్రీ, 12 కోట్ల జనాభా అండి. 12 కోట్ల జనాభా అంతేనా? అరౌండ్ 12 crores అంతే అనుకుంటా. Yes. అంతేనే, ఓకే. సో అరౌండ్ 10-12 కోట్ల జనాభా ఉండే కంట్రీ అండి. దట్ అరౌండ్ 48,000 crores. జపాన్ లో ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు అవుతుందండి. ఓకే, మీరు పక్కన కంట్రీస్ తీసుకుంటే ప్రతి కంట్రీలో కూడా, థాయిలాండ్ అండి రీసెంట్ లాంచ్ అయింది, మన విస్టీజ్ లాంచ్ అయింది థాయిలాండ్ లో. థాయిలాండ్ లో ఆల్రెడీ 24,000 కోట్లు అవుతుంది. 24,000 crore ఇండస్ట్రీ. ఇండియా కన్నా పెద్దది ఇండస్ట్రీ. సార్ గమనించిన ఒకసారి, 139 కోట్ల మంది బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఈ బిజినెస్ కెరీర్ లా చేస్తే, ఓకే, ఏ కంట్రీ కూడా మనకి మన దగ్గర రాదండి. ఓకే, అర్థం చేసుకోండి, హ్యూజ్ పొటెన్షియల్. ఇక్కడ నుంచి ఒక 10 years నేను అనుకుంటాను యాక్చువల్గా. నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా నో చెప్తున్నారు అనుకోండి, చాలా మంది ఊరికే ఫీల్ అవుతారు, నో చెప్పారండి ఇలా చెప్పారు కదా నిమ్మకాయని. మీరు కూడా వేసుకోండి, నిమ్మకాయ చేతిలో పెట్టండి టేస్ట్ చేయమని. ఓకే, నో దేని చెప్తున్నారండి. ప్రాబ్లం ఏంటంటే ఇవాళ లుకింగ్ జోన్లో లేరు. అంటే ఇవాళ ఏంటో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళి అయింది, అత్తగారు కూడా డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, అర్థం అవుతుందో చెప్తే డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి కదా. అప్పుడే ప్రమోషన్ వచ్చింది, లేదా కొత్త ఇల్లు అప్పుడే కొన్నారు, కొత్త కారు కొన్నారు, ఈ మోజులో ఉంటారు కొంతమంది. ఓకే, అర్థం చేసుకోండి, దే ఆర్ నాట్ ఇన్ లుకింగ్ జోన్ అండి. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, మీకు అర్థమైతే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కూర్చున్నారో మీకు అర్థమయ్యి ఈ బిజినెస్ ఏంటో ఇండస్ట్రీ ఏంటో తెలుసుకొని ఇఫ్ యూ కెన్ గివ్ ద టైం అండి. ఓకే, నా ముందే కూర్చుని అనుకుంటాను అనమాట. ఓకే, దేవుడి కానీ దయచేసి ఇంకో 10 years ఒక విజన్ ఇస్తే ఏమవుతుందో చూస్తాను. సంబడి సిట్టింగ్ విత్ మీ, ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తాను. ఐ నో హౌ బిగ్ ఇట్ ఇండస్ట్రీస్ అండి, ఎంత పెద్దని. మీరు ప్రపంచం మొత్తం చూస్తేనంటే మనకి ఇండియాలో ఇంకా స్టార్ట్ కాలేదండి. 2025కి మీరు ఐస్ ఇలా గోకితే, అంటే పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి ఇలా గోకారనుకోండి, ఏమొస్తుంది? వాటర్ వస్తుంది కదా. ఆ వాటర్ 65,000 కోట్లు. ఐస్ మొత్తం కరిగిపోతే, అందుకే నాకు నిజంగా అంటే ఇక్కడ మీ అందరూ కెరీర్ ని చూడడానికి నాకు సన్ గ్లాసెస్ కూడా చాలు, అంత బ్రైట్ ఉంటుందండి యాక్చువల్గా. ఓకే, రైట్, అండర్స్టాండ్. వీ హ్యావ్ ఎ గ్రేట్ కెరీర్ అండి, గ్రేట్ ఇండస్ట్రీ, ఫస్ట్ అర్థం కావాలి. ఓకే, అందుకే చూడండి, వెస్టీజ్ మనం మీటింగ్ పెట్టి చెప్పి యూసులు చెప్పింది యాక్చువల్గా. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. ఆర్ అంటే రీఎఫర్మ్, రీకాల్, రీస్టార్ట్, రీవిజిట్, రీఎఫర్మ్, వాట్ ఎవర్ యు కాల్, రీ. ఇవాళ ఎవరైనా చాలా చేస్తాను, నేను చాలా మందితో మాట్లాడేశాను, నేను చాలా చేస్తాను అనుకుంటే, ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్, రీఎఫర్మ్, రీవిజిట్, రీకాల్ యువర్ డ్రీమ్స్. మీ మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కాల్ చేయండి ఇంకొకసారి. మీకు తెలుసా యాక్చువల్గా నేను నవంబర్లో మేము క్రౌన్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేసాం. నవంబర్, డిసెంబర్, జనవరి 3 months అయిపోయింది. హౌస్ ఫండ్ క్లోజ్ అయిపోయింది. వెంటనే నాకు వచ్చిందంటే సార్ మళ్ళీ క్రౌన్ అనిపించింది. నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇప్పుడు 2.5 years పట్టింది క్రౌన్ అవ్వడానికి. ఇక్కడి నుంచి అంటే February 1st నుంచి మీకు నేను జోక్ చేయట్లేదు సార్, February 1st స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ మళ్ళీ బిజినెస్ ని. December 2020 కల్లా I want to break another 6 legs అండి, ఇంకొక 6 legs చేద్దాం. ఎందుకో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వచ్చారండి కొత్తగా నా టీంలోకి, మేడం వచ్చారు అనుకోండి, వచ్చి సార్ మీరంటే అప్పుడు చేస్తారు కదా ఇప్పుడు చేయగలమని అడిగారు అనుకోండి, నిజమే కదా, నిజమే కదా, తన డౌట్ నిజమే కాదండి, నిజమే కదా, నిజమా? అందుకే మళ్ళీ చేద్దాం. ఓకే, మీతో పాటు నేను కూడా అండి, ఐ ఆల్సో డన్ మై సైడ్ వాల్యూమ్. నా సైడ్ వాల్యూమ్ ఎంత కావాలి నాకు క్రౌన్ కి? ఎంత కావాలి? 0 కావాలి కదండి. నేను మంచి సైడ్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నా. ఈ మంత్ నేను గోల్ పెట్టుకున్నా, నా సైడ్ వాల్యూమ్ నేను కూడా 6,000 views చేద్దాం అనుకుంటున్నా. ఎంతండి? నేను నెక్స్ట్ మంత్ నా ఇది కాకుండా బ్రాంజ్ అవుదాం అనుకుంటున్నా. నా 6 లెక్కలు కాకుండా మళ్ళీ ఇంకోసారి బ్రాంజ్ అవుదామని. అప్పుడు ఏమవుతామంటే క్రౌన్ నుంచి యూసీడీకి వెళ్తాం, యూసీడీ నుంచి బీసీడీకి వెళ్తాం. అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ అండి. మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, రీకలెక్ట్, రీవిజిట్, రీఎఫర్మ్. నేను ఆల్రెడీ 14కి వెళ్ళిపోయాను, 18కి వెళ్ళిపోయాను, 21కి వెళ్ళిపోయాను. కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ మీటింగ్ తర్వాత ఒక్క నిర్ణయం తీసుకోండి, ఏంటది? మళ్ళీ పేపర్ పెన్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. చేద్దామా? రీస్టార్ట్ చేద్దామా? రీస్టార్ట్ చేద్దామా? చాలా మంది సిల్వర్, బ్రాంజ్, అదే పిల్లలు చాలా నాకు చిన్నప్పుడు చెప్పారు కదా, ఒకే పిన్ మీద కూర్చుంటే కూర్చుంటుందండి. కూర్చుంటుందా? ఒకే పిన్ మీద ఎన్నాళ్ళు కూర్చుంటారండి? నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఒక పిన్ మీద అలా కూర్చుంటే కదా కష్టం కదా. నువ్వు చాలా గ్రేట్ అని.
ఇన్ని నెలలు సంవత్సరాలు ఎలా కూర్చుంటే ఒకే పెళ్లి మీద నాకైతే చాలా కష్టం అది. అందుకే అనుకున్నాను మనం ఏప్రిల్ కల్లా మనం ఈసీ కొడదామని. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ 3 నెలల్లో మీకు తర్వాత ఫాస్ట్ గా ఎందుకంటే మాకు చాలా పెద్ద డ్రీమ్ ఉందండి. ఈ 2 కల్లా 2020 ఎండింగ్ కల్లా మనం డియూసీని కంప్లీట్ చేస్తే అప్పుడేం చేయొచ్చు, మళ్ళీ ఇంకొక 6 లక్షలు స్టార్ట్ చేస్తాం. ఎన్ని చేసినా మరీ ఇస్తాం కదా. నాకు ఎస్పీ బార్ యాక్చువల్ ఏంటంటే నా ఫ్రెండ్ అది యాక్చువల్ ఇంతకుముందు మా పాత కంపెనీలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు, చెవిదేకి చెప్పారు వచ్చి, నాకు 39 LOB లెక్స్ ఉన్నాయని చెప్పారు. 2.5 years బ్యాక్ అండి. ఏం చెప్పారు సార్, 39 LOB లెక్స్ ఉన్నాయి. నాకు బాగా అనిపించింది అన్నమాట. మళ్ళీ ఏమన్నారు తెలుసా, 2 సంవత్సరాల్లో ఈ గోల్ నాది 65 చేద్దాం అనుకుంటున్నాను, 65 LOB లెక్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. నువ్వు నేను మనం ఇంకోటి వచ్చాము అంటే పెద్ద చేద్దాం అనుకున్నాం కాబట్టి 100 లెక్స్ 100 లెక్స్ LOB చేస్తే వెస్టీజ్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది అన్నాడు ఆయన. ఎప్పుడు అర్థమవుతుందండి, 100 లెక్క LOB అన్నట్టు అయితే వెస్టీజ్ అర్థమవుతుందంట. చాలా మంది వచ్చేసి బ్రాంచ్ దగ్గర అడుగుతున్నారు అనమాట, సార్ వెస్టీజ్ మొత్తం అర్థమైపోయింది సార్ అనమాట. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇందాక రంజిత్ బాగా చెప్పారు, యాక్చువల్గా మంచి పాయింట్ చెప్పారు. బి ఏ లెర్నర్, బి ఏ స్టూడెంట్. తెలుసా, నాకు మనం ఫోన్ చేసే గత నిర్ణయం ముందు అనుకుంటా, ఫోన్ చేసి 39 PV ఆర్డర్ పెట్టాను సార్ అన్నాడు. ఎంత ఎక్సెప్ట్ వచ్చింది నాకు. 39 PV పెట్టాడు, కొత్త లిస్ట్ పెట్టాడు. నా వేరే లెగ్ తెలుసా అండి, నాకు ఇంకో లెగ్ చిత్తూరులోనండి స్టార్ట్ చేసి 4 ప్రాస్పెక్ట్స్ తీసుకొని సిఎన్టీకి వెళ్ళాడు. ఆయనకి 4 సార్లు నేను ఫోన్ చేస్తే సిఎన్టీకి వెళ్ళు అడ్రస్ మార్నింగ్ మధ్యాహ్నం రాత్రి పెట్టి వెళ్ళాడు. అక్కడ కూడా పంపించాడు, అరే మీటింగ్కి వెళ్ళాను రా, నాకు ఒక పాయింట్ అర్థమైపోయింది, ఆ చెప్పేవాడు కన్నా నా దగ్గర ఇన్ఫర్మేషన్ అన్నాడు. కరెక్టా, నువ్వు నాకు చాలా ఇచ్చావు ఇన్ఫర్మేషన్, నువ్వు ఇచ్చిన వీడియోస్ అన్ని చూస్తే ఆయన చెప్పేవాడు కన్నా నాకే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపించింది, నేను ఇంకా బాగా చేయగలను అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ పిన్ అడగమన్నా, పిన్ అంటే ఏంటి అన్నాడు. ఆయన అడిగి చెప్తాడమ్మా. వెళ్తే ఆయన క్రౌడ్ డైరెక్టర్ అంట. ఆయనకి ఏం చెప్పాడంటే, నేను ఏలూరు గారి టీం అంటే ఆయన సూపర్ లీడర్ అంటే ఎక్సలెంట్ లీడర్ సూపర్ క్యాక్ అన్నాడంట ఆయన. యాక్చువల్గా మీ ఇద్దరు ఒకసారి క్రౌడ్ అయ్యామని. ఆయన పేరెంట్స్ సార్ ఆనంద్ కుమార్ నాయుడు. ఈ ఎడిపోయే బిగ్ టైం అంటే అంత మంచి లీడర్ టీంలో ఉన్నామని నేను చెప్పాను. అసలు సరిగ్గా ప్రొడక్ట్స్ చెప్పలేని పర్సన్ అయితే రావు అయిపోతుంది, నువ్వేం కాగలవు మురళి అంటే, నేను టేక్ మై వర్డ్స్, చిత్తూరు తిరుపతి ఏరియాలో పెద్ద టీం మనం క్రియేట్ చేస్తాం అన్నాడు. నేనేం చేస్తున్నానండి, నా లెగ్స్ ని చేసుకుంటున్నా. మార్నింగ్ తాతాజీ గారికి ఫోన్ చేసి ఇప్పుడు ఎంత ఫోన్ అన్నాడు అనమాట, 2 వెయిట్ మేనేజ్మెంట్ ఆర్డర్లు తీసుకున్నాను రా, 2 ఆస్తమాకి ఆర్డర్లు తీసుకున్నాను, ఒక వాటర్ పేపర్ ఆర్డర్ వచ్చింది అంటున్నాడు. ఈ మంత్ ఆల్రెడీ ఫస్ట్ 5 days లోనండి, 5 days లోనే 1000 PV అయిపోయింది మాది. మీకు అర్థమవుతుంది అనుకోండి, 6 లెగ్లు కాకుండా ఈ మంత్ గోల్ అయితే 6000 PV. ఎవరైనా చాలా మంది PV చేయడం కష్టం అనుకుంటే నిజం, చాలా కష్టం, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఓకే, చేద్దాం ఒకసారి. ఏం చేద్దామండి, రీఎఫ్ఎం చేద్దాం, ఇస్తాను రైట్, రీవిజిట్ చేద్దాం, ఓకే, రీకాల్ చేద్దాం మళ్ళీ ఒకసారి. లెట్స్ అగైన్ రీస్టార్ట్ అవర్ బిజినెస్. ఇది అలసిపోవడానికి లేదండి, నిజంగా మీరు అలసిపోతే మీకు అర్థం కాదు బిజినెస్ అంటే. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నన్ను ఏం గారు మీరు ఎలా క్రౌన్ అయ్యారంటే ఒకటే తెలుస్తాను, నేను క్రౌన్ ఫస్ట్ డే అయిపోయాను, ఈ రోజు కాదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన రోజునే ఐ ఫెల్ట్ ఐఎమ్ క్రౌన్. ఐ నో ఐఎమ్ యూసీడీ, ఐ నో ఐఎమ్ డిసిడి, ఐ నో డిసిడి తెలుసండి. ఐ ఆల్సో నో అండి కింగ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని నాకు ఇష్టం అన్నమాట. యాక్చువల్గా ఐ వాంట్ టు మేక్ హ్యాపీ. ఓకే, గ్యారంటీ అండి యాక్చువల్. ఓకే, కమింగ్ ఇయర్స్ ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ అండి, 5 years 10 years నాకు తెలియదు అన్నా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇండియాలో హైయెస్ట్ రన్నర్ ఎవరైనా ఉంటే రియలేషన్ ఎందుకు తెలుసా అండి, నాకు ఆగడం తెలియదు. అర్థమైందా, ఆగడం తెలియదు. చాలా మంది ఆగిపోతారు అనమాట, కొద్ది ముందుకు వెళ్ళి ఆగిపోతారు. సార్ నా బ్రదర్ రానంటున్నాడు, నాకు నా బ్రదర్ రాలేదు. క్రౌన్ అయిన తర్వాత మొన్న నా బ్రదర్లో స్టార్ట్ చేసి నిన్న వెళ్ళి 39 PV ఆర్డర్ పెట్టి బాగా స్టార్ట్ చేస్తాను అన్నాడు. క్రౌన్ అయిన తర్వాత నా మొత్తం ఫ్యామిలీలో కూడా వచ్చాడండి, ఆ ఒక్కడ 39 PV చేశాడు. ఎంత, ఐఎమ్ సో ఎక్సైటెడ్. క్రౌన్ అయిన తర్వాత నేను చేస్తాను స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఐ సెడ్ కమ్ టు విజయవాడ, నేను చేస్తాను వచ్చాను అన్నాడు. యాక్చువల్ ఓకే వచ్చి బాబు దున్నేద్దాం అంటాడు. ఎంత, 39 PV దగ్గరే.
సార్ ఓకే ప్లీజ్ అండర్స్టాండ్ అండి. మీకు ఎక్సైట్మెంట్ నేను బిజినెస్ వదలను ఐ విల్ కంటిన్యూ అనుకుంటే యూ కెన్ డూ వండర్స్. మీరు తెలుసు ఒక అతను స్టార్ట్ చేసి ఏం కాదు, మన ఇద్దరు కలిపి సిల్వర్ వెళ్దాం, ఇద్దరు కలిసి వెళ్ళాం, ఇద్దరు కలిపి గోల్డ్ వెళ్దాం, గోల్డ్ వెళ్ళాం. తర్వాత నాకు కనిపించలేదు. నేను స్టార్ వెళ్ళాను చూస్తాను, లేడు. గోల్డ్ డైమండ్ వెళ్ళాను, లేడు. క్రౌన్ వెళ్ళాను, లేడు. యూసులు వెళ్ళాను, లేడు. మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ పెట్టాను, నాకు వస్తాను ఎక్కడ పోయావు నేను. డిఫరెన్స్ ఏంటి చెప్పండి? డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ లో బిజినెస్ లో మీరు ఉండాలి సార్. చాలా మంది అప్లై వెళ్ళిపోయారండి, వెళ్ళిపోలేమండి సార్. వాడా వ్యక్తి నా అప్లై లేరు, నన్ను ఎవరైనా స్పాన్ చేశాడో దున్నేద్దాం అన్నాడు. తెలుసా రంజిత్ కదా, గుర్తుంది కదా ఎవరో? గుర్తుంది ఆయన కూడా. ఆయన ఇప్పుడు లేడు. ఆయన అంటాడు నువ్వు భలే చేస్తున్నావు అన్నాడు. తెలుస్తుంది అంతా, నువ్వు భలే చేస్తున్నావు అని. నేను చేస్తాను అన్నాడు. ఎప్పుడు చేస్తానంటే చేస్తాడు, ఏదో టైం ఏదో రోజు వస్తాడు గ్యారంటీగా. నాకు ఎవరైతే ప్లాన్ చేసి నన్ను ఇమీడియట్ గా స్పాన్ చేసిన పర్సన్ బిజినెస్ లేడు. డజంట్ మ్యాటర్, యూనో. రంజిత్ ఉన్నారు, రంజిత్ పైన మల్లికార్జున్ ఉన్నారండి, రైట్? సో వీ సీన్ అవర్ పీపుల్, వాళ్ళు ఉంటారు ముందు, వీ వెంట్ ఆన్. ఎవరో ఉంటారు పైన. నన్ను స్పాన్ చేసిన పర్సన్ రావట్లేదు 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 అంటే మీరు అయిపోతారా? వదిలేయండి ఆయన. చాలా మంది స్పాన్సర్ మన కింద చేస్తున్నా కదా, ఆయన రాకపోతే ఫీలింగ్ నా క్లోజ్ ఫ్రెండ్ రావట్లేదని. బిలీవ్ మీ సార్, మీరు ఒక మైండ్ సెట్ ఉన్నారండి. మైండ్ సెట్ యాక్చువల్గా నేను ఉంటా బిజినెస్ లో, నేను ప్లాన్ చెప్తా, నేను ముందుకెళ్తా, నేను మళ్ళీ క్రౌన్ అవ్వగలను. చెప్పగలరా? వాట్ ఈస్ క్రౌన్ అంటే 6 సార్లు మీరు బ్రాంజ్ అయితే క్రౌన్ అయిపోతారు. 6 సార్లు అవ్వాలి. 2 సార్లు క్రౌన్ అయితే మీరు యూసీడీ అవుతారు. 3 సార్లు అయ్యారు అనుకోండి, యూ బికమ్ డియూసీడీ. ఓకే, చేద్దాం ఒకసారి. మైండ్ సెట్ ఒకనండి, స్టార్ట్ చేయాలి, ఆగకూడదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ఏంటి? రీవిజిట్. ఓకే, రీకలెక్ట్ యువర్ డ్రీమ్స్. మీరు మొదలు పెట్టడం మీ డ్రీమ్ మీకు గుర్తుండాలండి. ఏ రోజు స్టార్ట్ చేస్తారో ఆ డ్రీమ్ గుర్తుండాలి. మా నిధులు రాస్తున్నాడు ఆ రోజు 1 team 1 vision of creating 100 plus 1 lakh earners per month. Run deal, that is for sure అండి. మీరు అది మర్చిపోద్దు. సంవత్సరం మారొచ్చేమో, డ్రీమ్ మాత్రం గ్యారంటీ. ఉందామా? చెప్పాను ఒకసారి. ఐ విల్ స్టే కమ్ వాట్ మే. ఎవరేం చెప్పినా సమ్మేసే ఎస్ సమ్మేసే నో అని ఏం చెప్పినా నేను ఉంటా బిజినెస్ అనుకోండి. అది చాలా ఫస్ట్ పాయింట్ అండి, అది రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సెకండ్ అండి, రెండోది ఇండస్ట్రీ అర్థం చేసుకోండి. ఇప్పుడండి అన్ని ఇండస్ట్రీలో మోస్ట్ ఎక్సైటింగ్ ఇండస్ట్రీ ఉంటే రైట్ సైడ్ ఇండస్ట్రీ సార్. మీరు నమ్ముతారా? వారెన్ బఫెట్ అండి. వారెన్ బఫెట్ అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. ఇవాళ వారెన్ బఫెట్ అంటే తన ఇన్వెస్ట్మెంట్స్ 90% కన్నా మించి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈస్ పుట్టింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, లుక్ ఎట్ వాట్ డొనాల్డ్ ట్రంప్ ఇస్ సేయింగ్ అండ్ లుక్ ఎట్ వాట్ యాక్చువల్లీ మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు ఈ టాక్, మీరు యూత్ ఏజ్ లో కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అని చేయకపోతే మీరు మీ యూత్ ని కోల్పోతారని చెప్పాడు. సార్ నో మీరు అర్థమవుతుంది యాక్చువల్. ఓకే, అండ్ we have a lot many leaders talking about network marketing today. ఓకే, చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి బయట అండి. ఓకే, ఇండస్ట్రీ వదలదండి, అది చాలా ఇంపార్టెంట్, రైట్. ఓకే, నాకు ఎవరు చేయలేదు, నాకు సరిగ్గా అవ్వట్లేదు, నాకు అప్లై సపోర్ట్ లేదు, ఇవన్నీ నాన్ సెన్స్ అండి. ఓకే, ఇందాక చెప్పింది చాలా మంచిది రజీ చెప్పింది. ఓకే, ఏంటంటే ఫస్ట్ మనం రెడీ ఉండాలండి, మనం నేర్చుకోవాలి, మనం మన బిజినెస్ డ్రైవ్ చేయాలి. ఓకే, నేను నా ప్లాన్ నేను నేర్చుకున్నాను సార్. నేను వీడియోస్ తయారు చేశాను, నా వీడియోస్ తయారు చేస్తా ఉపయోగపడతాయి ప్రతి నేనే తయారు చేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ అంతా అన్ని అడిగామండి, ఏం కావాలో తీసుకోవడం. ఐ యూస్ టు డూ అండి. ఐ డన్ మై ఫస్ట్ హోమ్ మీటింగ్. నేనే ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నానండి. ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. ఆఫ్ కోర్స్ దే సపోర్ట్ మీ వెరీ వెల్, బట్ యు నో ఐ నీడ్ టు డు ఫర్ దెమ్. అనుకుంటున్నారండి, దే కాంట్ కమ్ ఫర్ మీ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే రాలే అక్కడికి. ఎస్ ఆర్ నో, రైట్? ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ఈ బిజినెస్ మీదండి, మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది కానీ మీకు అర్థమైపోయిందంటే బిజినెస్ ఇస్ వెరీ హ్యూజ్ అండి. ఓకే, రెండో పార్ట్ ఇండస్ట్రీ స్టడీ చేయండి. ఇండస్ట్రీ చాలా పెద్దదండి. అండ్ థ్యాంక్ గాడ్ సార్ మనం బిగినింగ్ లో ఉన్నాం. చూడండి, ఏదైనా ఇండస్ట్రీలో మీరు బిగినింగ్ లో ఉంటే, చూడండి గౌతమ్ బాలి గారు మీటింగ్ చెప్తారు యాక్చువల్ గా, ఈ 5 years 20 నుంచి 25 వరకు కానీ ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా మీరు కానీ వెస్టీజ్ లో పెట్టగలిగితే, ఇండస్ట్రీ పెట్టగలిగితే మీరు బికమ్ బిలియనర్ అండి. ఐ డోంట్ నో ఎంతమంది తెలియదండి. ఎందుకంటే నిరూపించుకొని ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెట్టండి. అన్ని కూడా నోస్ నెగిటివ్స్ అన్ని కామన్ అండి, వెరీ కామన్. మీకు తెలుసో లేదో, ఇవాళ నేను 8 క్లాస్ చెప్తే ఇంత సైన్ చేశారు. ఈవేళ కూడా 6 నో చెప్పారు.
నేను కూర్చొని ఆడాలి గవర్నమెంట్ అని చెప్పారు. కామన్, అది వెరీ కామన్. ప్రెగ్నెన్సీ తర్వాత పెయిన్స్ వస్తే రావా? అబ్సల్యూట్లీ నార్మల్. పెయిన్ వస్తేనే నార్మల్, పెయిన్ రాకపోతే అది నార్మల్. నెట్వర్క్ మార్కెటింగ్ లో నోస్ చెప్తే నార్మల్, నోస్ చెప్పకుండా అందరూ సైలెన్స్ చేస్తే అబ్నార్మల్. భయపడండి. అలా ఎవరైనా మీరు ఆ క్రమం అనుకోండి, డేంజరస్. ఆ బిజినెస్ ఖచ్చితంగా ఉండదు, అందులో ఏదో లోపం ఉంది. అర్థమైంది?